డాక్టర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. ఇక జాతపరంగా ఎంతో మంది ఎన్నో దోషాలతో బాధపడుతూ ఉంటారు. మరి ఏ దోషాలకైనా చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమమే మన విజయ మార్గం కార్యక్రమం. అమ్మ ప్రతి శనివారం కూడా 10 మీ అందరితో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉంటారు. మరి అమ్మతో మాట్లాడాలి అనన్నా మీరు స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. లైవ్లో మీరు చక్కగా మాట్లాడవచ్చు, మీ పూర్తి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. లేదు మాకు ఈ సెకండ్ 1 మినిట్ టైం సరిపోదు, కాసేపు ఎక్కువ సమయం కేటాయించాలి, మాతో పాటు మా ఫ్యామిలీ అందరం కూడా మన అమ్మని కలవాలి అని అనుకునే వాళ్ళు ముందుగానే ప్రైర్గా అపాయింట్మెంట్ తీసుకుని చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో అమ్మ ఉంటారు కాబట్టి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే ఏ టైంకి రావాలో అమ్మ మాటల్లోనే మీరు తెలుసుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ బర్త్ లేదా మీరు అస్సలు బాధపడిన అవసరం లేదు. అమ్మని కలిస్తే చాలు మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. మరి ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి సందేహాలు ఉన్నా నిస్సంకోచంగా మీరు లైవ్కి కాల్ చేయొచ్చు. అమ్మ సిద్ధంగా ఉన్నారు మీ అందరితో మాట్లాడడానికి. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ ఇక చాలా మంది కూడా పొద్దున్న లేచి ఇప్పుడున్న వ్యవస్థ ప్రకారం చూసుకుంటే పొద్దున్న లేచి జాబులపై పరిగెత్తే ఓపిక లేదు చాలా మందికి. బిజినెస్ వైపు అడుగులు పెట్టాలని చూసుకున్నారు. అది కూడా బాగుంటుంది, మీరు అన్నట్టు చాలా సందర్భాల్లో చెప్పారు. బిజినెస్ లో ఉన్నంత హ్యాపీనెస్ జనరల్ జాబ్ లో అయితే కష్టం అని. సో బిజినెస్ లో రాణించాలన్నా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చాలా వరకు కూడా ఇప్పుడు ఏంటో రియల్ ఎస్టేట్ అస్సలు బాగాలేదు, పడిపోయిందని మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడేమో పుంజుకుంది అని అంటుంటారు. సమ్ టైమ్స్ అట్లా మార్కెట్ బేసిక్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండాలంటే దాంట్లో దిగాలి అని అనుకునే వాళ్ళకి ఏం సలహాలు చెప్తారు? దిగాలి అనుకునే వాళ్ళకంటే ఆల్రెడీ దిగిన వాళ్ళు లేదా కొంతమంది నష్టాల్లో ఉన్నామమ్మా అని చెప్పేసి, అంటే నాకు పర్సనల్గా కూడా అపాయింట్మెంట్ తీసుకుని నెంబర్ ఆఫ్ పీపుల్ ఆ విధంగా వచ్చిన వాళ్ళు వస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఒకప్పుడు చాలా లాభాలు గడించాము, ప్రస్తుతం అయితే అసలు లేదు అని ఇలాంటి వాళ్ళకి, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి లేదా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అని అంటారు వాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు లాభాలు గడించడానికి ప్రధానంగా ఈరోజు తెలియచేసేటువంటిది. రోజు ఎప్పుడన్నా మనం ఒక్కొక్క రంగం గురించి తెలియజేస్తుంటాను. అయితే ఈసారి రియల్ ఎస్టేట్ రంగం కానీ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ సరే వాళ్ళకి గౌరవప్రదంగా అధిక లాభాలు రావాలి అని అంటే ఏం చేయాలి? చాలా చాలా సింపుల్ ప్రాసెస్. 9 మంగళవారాల పాటు ఆచరించడం చాలా చాలా మంచిది. 9 మంగళవారాల పాటు వాళ్ళ ఇంటికి సమీపంలోనే గ్రామదేవత గుడి అని చెప్పేసి ఉంటుంది సహజంగా. అక్కడ ఒక మంగళవారం నాడు కొంచెం గోధుమ పిండి, కాస్త బియ్య పిండి, ఈ రెండింటిని కలిపి కొంచెం బెల్లము, పాలు పోసి ఒక 3 ప్రమిదలు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకొని గ్రామదేవత గుడికి ఒక రెడ్ కలరు క్లాత్, చిన్నది ఒక క్లాత్, కొంచెం బియ్యము, 3 ప్రమిదలు, ఒత్తులు అవి తీసుకుని పెడితే చాలు. పెద్ద పెద్ద ఏం అవసరం లేదు, ప్రాసెస్ ఏం లేదు. గ్రామదేవత గుడికి వెళ్ళి ఆ స్ట్రీట్లో ఉన్నటువంటి గుడికే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి లేదా కొంతమంది వేరే ఊళ్ళో ఉంటూ కూడా ఇక్కడ ఈ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటుంటారు, రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళకి సమీపంలో ఎక్కడైతే ప్లానింగ్ చేస్తుంటారో ఆ సమీపంలో గ్రామదేవత గుడి ఉన్నా అక్కడైనా చేయవచ్చు. ఒక మంగళవారం రోజు ఆ ప్రమిద ఒక 3 తీసుకుని వెళ్ళాలి. No experience in data science, no jobs in data science. Not true. Open doors to data science roles with this session. అంటే పిండితో, వరి పిండితో చేసినటువంటి గోధుమ పిండి, వరి పిండి కలిపి ఆ ప్రమిదల్లో అంటే 3 కూడా సపరేట్గా వేసి 3 ఒత్తులు, ఎరుపు రంగు ఒత్తులు, అంటే చేతిలో కొంచెం కుంకుమ వేసుకొని నూనె వేసి ఇలా అంటే ఎరుపు రంగు వస్తుంది. ఒక్కొక్క ఒత్తి ఇట్లా సపరేట్గా, అంటే ఇట్లా ఇందులో ఒక దాంట్లో 3 మరో దాంట్లో 3 వేసి అది ఎక్కడ ఎలా వెలిగించాలంటే గ్రామదేవత అమ్మవారి ముందు మనం వాళ్ళు తీసుకెళ్ళినటువంటి రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఫోల్డ్ చేసి అది కింద చక్కగా శుభ్రం చేసి పెట్టుకొని ఒక ముగ్గు వేసి దాని మీద ఆ బ్లౌజ్ పీస్ ట్రయాంగిల్ షేప్లో వేసి దాని మీద బియ్యం పోసి ఆ 3 వైపులా కూడా ఈ ప్రమిదలు అనేవి పెట్టి వరి పిండితో, గోధుమ పిండితో చేసినటువంటిది ఆ పిండి ప్రమిదలు అవి పెట్టి చక్కగా వెలిగించాలంతే. పెద్ద ప్రాసెస్ ఏం లేదు. అది వెలిగించేసి ఈ రియల్ ఎస్టేట్ ఈ వ్యాపారంలో అధిక లాభాలు రావాలి అని చెప్పేసి గ్రామదేవత అమ్మవారికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఆ 2 చెక్కలు కూడా ఈ బ్లౌజ్ పీస్ ఏదైతే మనం ఫోల్డ్ చేసామో దానికి 2 సైడ్స్ పెట్టి ఉంచాలి. అవేమీ వాపస్ తీసుకురానక్కర్లేదు, ప్రసాదంగా అక్కడే అమ్మవారికి నైవేద్యం పెట్టి వదిలేసి కొంచెం హారతి వెలిగించేసి
ఒక నిమిషం ప్రశాంతంగా కూర్చుని వస్తే చాలు. ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు కూర్చున్నంతసేపు ఓం దుమ్ దుర్గాయ నమః ఓం దుమ్ దుర్గాయ నమః అని చెప్పేసి ఆ మంత్రాన్ని జపించి ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది. ఈ విధంగా 9 మంగళవారాల పాటు చేయాలి. యథార్థంగా 9 మంగళవారాల లోపుగా అధిక లాభాలు గడించగలుగుతారు. మంచి అంటే ప్రొఫెషనల్గా వాళ్ళకి చేతికి చిక్కటము అని అంటారు. కొన్ని ఏమవుతున్నదంటే వాళ్ళు వాపోయింది ఏ రకంగా అంటే చేతికి చిక్కినట్టు చిక్కి మిస్ అయిపోతున్నాయి అని అంటారు. లేదా ఎవరైనా అడ్వాన్స్ ఇస్తారు మళ్ళీ వాపస్ తీసుకుంటున్నారు అంటారు. అంటే ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి. సరే ఏది ఏమైనా ఇప్పుడు వ్యాపారం మందకొడిగా ఉంటుంది, ఈ మధ్య బిజినెస్ లేదు అంటే ఉండేవాళ్ళకు ఉంటూనే ఉంది, లేదు అనటానికి లేదు. వీళ్ళ జాతక పరంగా కూడా దానికి రిలేటెడ్గా ఉంటుంది. సో అన్ని గ్రహాలు కూడా సపోర్ట్ చేయటం కోసం ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగము అనంటే మరి కుజగ్రహము సపోర్ట్ చేయాలి. వాళ్ళ గ్రహాల పరంగా మరి ప్రజెంట్ నడిచేటువంటి మహర్దశ ఏమిటి అనేది చూసుకోవాలి. సో వీటన్నిటికీ కూడా రిలేటెడ్గా ఉంటుంది. ఎప్పుడు జాతకానికి రిలేటెడ్గానే ఉంటాయి. వాళ్ళది వ్యక్తిగత జాతకం అనేది. సో వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడం చాలా చాలా మంచిది. ఇది ఓవరాల్గా అందరికీ కూడా తెలియచేయటం. ఈ చిన్నది ఈ ప్రక్రియ అనేటువంటిది కనుక 9 మంగళవారాలు ఆచరిస్తే డెఫినెట్గా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువ ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి. ఓకే, అంటే అది కాకపోతే వాళ్ళ లైన్లో ఉన్న ఆ డిపార్ట్మెంట్ ఆ లైన్ వాళ్ళందరికీ కూడా. ఓకే, కొంతమంది రియల్ ఎస్టేట్ అని అంటే కేవలం కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవాడు కొద్దిమంది ఉంటారు. అవును అవును. సో వాళ్ళకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది చక్కగా. ఓకే, వాళ్ళకు కూడా పార్టీ చిక్కాలి, అది కూడా వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళ అగ్రిమెంట్స్ ఇద్దరిది కూడా అది అండర్స్టాండింగ్ మీద ఉంటాయి కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయటం కోసం, వాళ్ళకి అనుకూలంగా ఉండడం కోసం వాళ్ళ సమీపంలో ఉన్నటువంటి ఆ వీధిలో ఉన్నటువంటి గ్రామదేవత గుడి. ఓకే ఓకే అమ్మా, బాగా వివరించారు. ఒక కాలర్ ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు, చూద్దామమ్మా. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరు? నా పేరు సుజాత మేడం. ఎక్కడి నుంచి చేస్తున్నారమ్మా? మేము ఒంగోలు నుంచి మేడం. మాట్లాడండి, అమ్మ ఉన్నారు, సందేహం ఏంటో చెప్పండి. చెప్పండి అన్న. హలో, సమస్య చెప్పండి మేడం. అమ్మా అయితే మాకు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు బాగున్నాయమ్మా. ఆర్థిక ఇబ్బందులు ఏ పని అనుకున్నా ముందుకు రావట్లేదు. ఓకే 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 ఓకే, ఆర్థిక ఇబ్బందులు. ఓకే, మీకు ఆర్థిక పరంగా అన్నప్పుడు నేను నెంబర్ ఆఫ్ తెలియజేస్తుంటా. వాస్తవంగా ఆర్థిక సమస్యల్లో నుంచి బయటికి రావడం కోసం ఎక్కువగా మనం ఇక్కడ డిస్కస్ చేసేది కూడా అదే. ఒక టాపిక్ అన్నా కంపల్సరీ మనకు వస్తుంది. అలాగే నాకు GSITASRMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ అని ఉంది నాన్న. అందులో కొన్ని వేల ఎపిసోడ్స్ ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావడం ఎలా అనేటువంటివి ఎన్నెన్నో రెమెడీస్ తెలియజేశాను. సరే, ఇప్పుడు కాల్ కలిసింది కాబట్టి తెలియజేస్తున్నాను. శుక్రవారాలు నాన్న తప్పనిసరిగా మీరు చేయవలసింది, శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారికి చక్కగా ఒక మల్లెపూల దండ అనేటువంటిది సమర్పించి, గులాబీ పువ్వులు కానీ చామంతి పువ్వులు కానీ, లేదా కొంతమందికి ఇళ్లల్లో ఈ గరుడవర్ధన నందివర్ధన పూలు పూస్తుంటాయి. నిజంగా చాలా అదృష్టం ఆ మొక్కలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం. రోజు వెతుక్కునే పని లేకుండా కాస్త 4 పూలు కోసుకోవచ్చు చక్కగా ఆ పూలతో. కానీ శుక్రవారాల నాడు అంటే కొన్ని శుక్రవారాలను పెట్టుకున్నాను, ఒక 16 శుక్రవారాల పాటు మీరు లక్ష్మీ అమ్మవారికి మల్లెపూల దండ, లేదా మల్లెపూల దండ అనేది సాధ్యపడకపోతే సన్నజాజుల పూల దండ కావచ్చు, ఈ జాస్మిన్ రిలేటెడ్గా ఆ దండ అనేది సమర్పించి 108 పువ్వులతోటి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేది అమ్మవారి ముందు సమర్పించండి. అలాగే శ్రీ సూక్తం చదవండి, తప్పనిసరిగా చదవాల్సింది శ్రీ సూక్తము. కొంతమంది చూసి చదవటం కూడా మాకు రాదమ్మా అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదా సమయం కుదరదు మాకు చదవటానికి అనుకుంటే, ఓం మహాలక్ష్మి నమః అన్న ఆ మంత్రాన్ని అయినా సరే 108 సార్లు జపించండి నాన్న. జపించి శ్రీ సూక్తం చదవగలిగే వాళ్ళు తప్పనిసరిగా శ్రీ సూక్తం చదవండి. ఇంకా ద బెస్ట్ రెమెడీ అని అంటే 16 సార్లు శ్రీ సూక్తం పఠించడం చాలా చాలా మంచిది. దానికల్లా ఓర్పు సహనము ఇంపార్టెంట్. కాస్త ప్రశాంతంగా కూర్చొని చక్కగా 16 సార్లు కనుక చదవగలిగితే మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. దాదాపు 5 శుక్రవారాల లోపుగానే మంచి ఫలితం అనేది చూడగలుగుతారు. 16 శుక్రవారాల పాటు ఆ విధంగా చేయండి నాన్న. ఆర్థికపరమైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఎప్పుడు కూడా మన ఈ కార్యక్రమంలో దైవిక వస్తువుల్లో భాగంగా శ్రీచక్రము అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటా. ఆ శ్రీచక్రం అనేటువంటిది మీరు పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా సరే చక్కగా తెప్పించుకొని బీరువా లాకరులో ఒక్క కోరిక అనేది అనుకొని బీరువాలో పొందుపరచండి. అమ్మవారి దయవల్ల ఆ కోరిక అనేటువంటిది తప్పనిసరిగా నెరవేరుతుంది నాన్న.
ఓకే అమ్మా. ఇక చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన వాళ్ళనే ముగ్గురు స్టూడెంట్స్ బయట దేశాలకు అబ్రాడ్ వెళ్ళాలని పాపం ప్లాన్ చేసుకున్నారు. ఇద్దరికి వీసా వచ్చింది, ఒకరికి reject రాలేదు. అయింది. అట్లా ఎంతో మంది ఈ మధ్య కాలంలో వీసా రిజెక్ట్ అయ్యి చాలా బాధపడిపోతారు. మళ్ళీ చాలా టైం పడుతుంది మళ్ళీ అది అప్లై చేసుకోవాలి. సో వాళ్ళది అనుకున్నట్టు పిల్లల భవిష్యత్తు బాగుండి వాళ్ళు అనుకుంది అన్నట్టు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? వాస్తవంగా అంటే ఒకప్పుడు అంత క్రేజ్ ఉండేది, ఈ మధ్య కొంచెం తగ్గింది. యథార్థంగా కొంచెం తగ్గింది. అప్పటి మీదట నేను అబ్రాడ్ వెళ్ళాలి అనేటువంటి ఆ తపన అనేటువంటిది అయితే కాస్త తగ్గుముఖం పట్టింది. సరే అయినా కొంతమందిలో ఎంఎస్ చేయడం కోసం కావచ్చు అలా వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా నేను తెలియచేస్తుంటాను. శక్తి కంకణము అని చెప్పేసి తెలియచేస్తానా అంటే సందర్భం వచ్చిందని తెలియచేస్తున్నా. దృష్టి దోషము అనేది తొలగిపోవటానికి శక్తి కంకణం చక్కగా సపోర్ట్ చేస్తుంది. అది చేతికి ధరించడం చాలా చాలా మంచిది. అలాగే విజయ మార్గం మాల అని చెప్పేసి తెలియచేస్తున్నా. విజయ మార్గం మాల అనేటువంటిది కూడా చాలా రిజల్ట్ ఇచ్చింది, చాలా చక్కని రిజల్ట్ అనేటువంటిది పొందారు. అది సొంత ఇంటి విషయంగా కావచ్చు, విద్య కావచ్చు, వివాహం కావచ్చు, చక్కని సంతానం కలగడం కావచ్చు, బయట ఆగిపోయిన ధనం తిరిగి రావడం విషయంగా కావచ్చు, ఇలా 1, 2 అని కాదు, మంచి ఉద్యోగం కావచ్చు, ఇలా వీసా స్టాంపింగ్ కోసం వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఆ విజయ మార్గం మాల ధరించడం చాలా చాలా మంచిది. దీనితో పాటుగా మనకి ఈ కార్యక్రమం అంటేనే ఏదైనా చక్కగా ఒక పరిహారం అనేది తెలియచేస్తాను. కాబట్టి 27 రోజులు రోజు 27 సార్లు వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ప్రదక్షిణాలు చేయటము అనేది చాలా చాలా మంచిది నాన్న. 27 డేస్ పర్ డే 27 టైమ్స్ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ప్రదక్షిణాలు చేసి వస్తే తప్పనిసరిగా మీ మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది. అలాగే రెండవ పరిహారం కూడా తెలియచేస్తున్నాను. 11 రోజులు రోజు 11 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేయటం, ఆవు పాలతోటి అభిషేకం చేయటం, ఇది కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ పిల్లలు మరొక స్టేట్లో ఉన్నారు, మరి వాళ్ళకి చేయటం సాధ్యపడదు అనుకుంటే పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు చక్కగా ఆచరించవచ్చమ్మా. వాళ్ళ పేరున మీరు ఎవరైనా సరే చేయవచ్చు ఈ 2 పరిహారాలు. ఇవి చేశారు అని అంటే డెఫినెట్గా వీసా స్టాంపింగ్ అనేది డెఫినెట్గా దక్కుతుంది. ఎందుకనంటే ఇంత మునుపు కూడా చాలామంది ఈ పరంగా వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఫస్ట్ మీ వంతు ధర్మంగా ఈ పరిహారం అనేది చేయటం చాలా చాలా మంచిది. వీటితో పాటుగా దైవిక వస్తువులు అనేవి కూడా వచ్చి కలెక్ట్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే అమ్మా, ఒక కాల్ చూద్దాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు సప్న, మా బాబు కోసం అండి. మాట్లాడండి, అమ్మ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అన్న. నమస్తే అమ్మ. శుభాశీస్సులు చెప్పండి. చెప్పమ్మా. బాబు 94లో పుట్టాడండి. జనవరి 7 అండి. అంటే పెళ్లి ఎప్పుడు అవుతుందండి? సంబంధాలు వస్తున్నాయి కానీ ఏది సెట్ అవ్వట్లేదండి. ఓకే 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 అతి త్వరగా చక్కని సంబంధం కుదరటం కోసము అని చెప్పేసి మీరు అడిగారు. బాబు జాతక పరంగా మంచి సంబంధం కుదరాలి అంటే ఫస్ట్ రాహుకేతు పూజ అనేటువంటిది బాబు జాతక పరంగానే చెప్పేది. కొంచెం శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ అనేది బాబునే కూర్చోబెట్టి చేయించండి. బాబు బదులు మేము ఎవరమైనా వెళ్ళొచ్చా అని అనుకుంటే అలా వెళ్ళకూడదు. తన జాతకపరంగా తనే వెళ్ళి రాహుకేతు పూజ అనేటువంటిది శ్రీకాళహస్తిలో చేయించుకురావటం మంచిది. అయితే కాళహస్తి వెళ్ళేటప్పుడు మాత్రం ఒకటి, అక్కడ పూజ అయ్యే వరకు ఎంటీ స్టమక్తో ఉండాలి. అంటే స్టవ్ మీద వేడి చేసిన పదార్థం ఏది కూడా పుచ్చుకోకూడదు. కాఫీ, టీలు, పాలు కానీ లేదంటే టిఫిన్ చేయటం కానీ అలా ఏది కూడా తీసుకోకుండా రాహుకేతు పూజ చేయించుకొని వచ్చిన తర్వాత తినవచ్చు. ఆ విధంగా చేయటం చాలా చాలా మంచిది బాబు జాతక పరంగా. అలాగే ఒక మంగళవారం నాడు దుర్గా అమ్మవారికి 27 నిమ్మపళ్ళు గుచ్చి, నిమ్మపళ్ళు 27 ఉండాలి. అది మీరు ఏదైనా 3 వరుసలో 9 వరుసలో ఎంత తీసుకుంటారో ఆ దారాన్ని కాస్త పసుపు రాసి నిమ్మపళ్ళు గుచ్చి ఆ నిమ్మపళ్ళ దండ దుర్గా అమ్మవారికి సమర్పించి ఎరుపు రంగు బ్లౌజ్ పీసు, అలాగే ఎర్ర గాజులు, పసుపు, కుంకుమ, ఎర్రని పువ్వులు ఇవి దుర్గా అమ్మవారికి సమర్పించండి నిమ్మపళ్ళ దండతో పాటుగా. దీనితో పాటుగా 1 కేజీంబావు బియ్యము పులిహోర చేసి పంచండి. అదే మంగళవారం నాడు కేజీంబావు బియ్యము పులిహోర చేసి పంచండి. అలాగే 1 గురువారం నాడు కేజీంబావు శనగలు అది నానబెట్టి ఉడకబెట్టి దాన్ని గుగ్గిళ్ళు అని చెప్పేసి చేస్తాం, శనగ గుగ్గిళ్ళు. అవి కూడా 1 గురువారం నాడు గణపతి గుడిలో నైవేద్యం పెట్టి అది ప్రసాదం పంచండి నాన్న. అలా చేశారు అంటే మాత్రం అతి శీఘ్రంగా అతి త్వరగా సంబంధం కుదురుతుంది, శుభవార్త వినగలుగుతారు.
అలాగే శ్రీచక్రం అన్న దైవిక వస్తువు కలెక్ట్ చేసుకొని బీరువా లాకరులో పొందుపరచండి. లక్ష్మీదేవి లాంటి కోడలు మా ఇంటికి రావాలి అని చెప్పి అనుకొని మీరు ఆ శ్రీచక్రం అన్న దైవిక వస్తువు మన ఆఫీస్ నుంచి తెప్పించుకొని పొందుపరచండి. తప్పనిసరిగా విత్ ఇన్ డేస్లోనే శుభవార్త వినటం అనేది జరుగుతుంది. ఓకే అమ్మా, ఇక కాంబో ప్యాక్ గురించి ఓకే, కాంబో ప్యాక్ అనేది 5 వస్తువులు కలిపి ఒక కాంబో ప్యాక్గా నిర్ణయించడం జరిగింది. అది దాదాపుగా సుపరిచయము, విజయమార్గం ప్రేక్షకులందరికీ కూడా తెలుసు. శ్రీచక్రం అనేది ఒకటి, శక్తి కంకణము, సర్వసిద్ధిమాల, మత్స్య యంత్రము, ధన ఆకర్షణ శిల, ఈ 5 వస్తువులు కలిపి కాంబో ప్యాక్ ఆఫర్గా నిర్ణయించడం జరిగింది. వీటి గురించిన వివరణ అనేది యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. ఇక్కడ మనకు ఉండే సమయం తక్కువ కాబట్టి ఈ 5 వస్తువులు కలిపి కాంబో ప్యాక్ ఆఫర్. ఇది కాకుండా సపరేట్గా విజయమార్గం మాల అని చెప్పేసి కూడా తెలియచేస్తున్నాను. ఆ విజయమార్గం మాల అనేది మాత్రం చాలా చక్కని ఫలితము అనేది వాస్తవంగా మన దైవిక వస్తువులన్నీ కూడా అంతే, మ్యాక్సిమం వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ చేస్తాయి. అందులో భాగంగా విజయమార్గం మాల అనేటువంటిది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అది వివాహ విషయం కావచ్చు, మంచి ఉద్యోగం పొందడం కానీ, విదేశం వెళ్ళడం కానీ, బయట ఆగిపోయిన ధనం తిరిగి రావడం విషయంగా కావచ్చు. కొంతమందికి కొన్ని పనులు మధ్యలో ఆగిపోతుంటాయి, ఏ పనులైనా కావచ్చు, అది కన్స్ట్రక్షన్, కొంతమంది ఒక స్లాబ్ వేసిన తర్వాత అది ఆగిపోతుంది, కారణం ఏదైనా కానీ. అలా ఏంటంటే మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ సజావుగా ముందుకు సాగడం కోసం తెలియజేసిన దానికి కూడా విజయమార్గం మాల అనేటువంటిది చక్కగా సపోర్ట్ చేస్తున్నాను. ఇదే కాకుండా వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి అదొక కిట్. ఆ యంత్రం పైన 4 వైపులా కూడా 4 ఆ యంత్రానికి చుట్టూ అన్నమాట 4 రకాల రత్నాలు అనేవి పొదగబడి ఉంటాయి. మధ్యలో ఒకటి దృష్టిదోష నివారణకు ఉంటుంది, అది ఒకటి వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి తెలియజేస్తుంటా. అలాగే జతగా 2గా వస్తాయి అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేటువంటివి 2గా వస్తాయి. అది కంపల్సరీ కలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమిటి అని అంటే నెగటివ్ని లోపలికి రానియకుండా అరికడుతుంది ఒకటి, మరొకటేమో పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది, అది ఒకటి. సో ఈ దైవిక వస్తువులన్నీ కూడా ఎప్పుడైనా సరే అవి కలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. పోస్టల్ సౌకర్యం ద్వారా కూడా పంపే అవకాశం ఉంటుంది. మన ఇండియాలో ఏ స్టేట్ అయినా పర్లేదు వెళ్ళటం అనేది ఉంటుంది. ఇక అబ్రాడ్ మాత్రం వాళ్ళు ఎవరైనా వెళ్ళేటప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్ళవచ్చు. ఏ సమస్యకైనా ముందు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటం చాలా మంచిది. అలాగే న్యూమరాలజీ పరంగా కూడా నేమ్ కరెక్షన్ చేయటం అనేది కూడా ఉంటుంది. ప్రధానంగా చిన్నపిల్లల విషయంలో చాలా చాలా మంచిది. వాళ్ళకి ఆరోగ్యం ఇంపార్టెంటు, ఆయుష్ ఇంపార్టెంటు, అలాగే జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నవ్వేడేస్ మనం కనుక అబ్జర్వ్ చేస్తూ ఉంటే యాక్సిడెంట్స్ ఎన్నో రూపాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇలాగే అనని కూడా కాదు, అసలు మనకు ఊహ కందనంతగా ఉంటున్నాయి. అవి చాలా చాలా బాధ అనిపిస్తుంటుంది, యథార్థంగా చాలా బాధ అనిపిస్తుంది. సో ఎవరైనా సరే వ్యక్తిగతంగా జాతక పరిశీలన అనేటువంటిది ఇంపార్టెంట్. దానికి పరిహారాలు అనేవి నేను రాసిస్తాను, అది మీకుగా మీరే ఆచరించవచ్చు. చక్కగా ఆ పరిహారాలు చాలా సునాయాసంగా మీరే చేయవచ్చు. అలాగే నేమ్ కరెక్షన్ చేయటం అనేది, ఎందుకంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది కూడా ఉండాలి. ఆ నేమ్కి మంచి వైబ్రేషన్స్ అనేది కూడా ఉండాలి నాన్న. ఏదో పేరు పెట్టుకున్నామనంటే కాదు, ఆ పేరు కూడా మనకి నేమ్ నెంబర్ అని అంటాము. ఆ డెస్టినీ నెంబర్కి రిలేటెడ్గా నేమ్ నెంబర్ ఉండాలి. సో అలా సెట్ చేయటం అనేది కూడా జరుగుతుంది. అలాగే వ్యాపార సంస్థలకు కూడా అంతే, పేరు ఏదో ఒక పేరుని అని పెట్టడం కాదు, కొన్ని పాజిటివ్ ఎనర్జీ ఉంటూ ఉంటాయి. మన సహజంగా వ్యాపారస్తులను చూస్తుంటే కూడా ఒక బిజినెస్ దాంట్లో ప్రెమిసెస్లో హెవీ రష్ ఉంటారు, అదే బిజినెస్ సేమ్ పక్కన వాళ్ళు ఉండరు, అక్కడ రష్ ఉండరు. దానికి గల కారణం ఏమిటి? సో ఎవరైతే ఆ ప్రొపరేటర్ ఉంటారో వాళ్ళకి రిలేటెడ్గా నేమ్ అనేది ఉన్నదా లేదా, అంతకుముందు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్యో ఎవరైనా వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తే కలిసి రావచ్చు, కానీ యాజమాన్యం మారిన తర్వాత మరి వీళ్ళకు కూడా రిలేటెడ్గా ఉన్నదా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవడం చాలా మంచిది. యథార్థంగా చాలా చాలా మంచిది. ఎందుకంటే ఎన్ని లక్షల కోట్లో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి ముందుగా వచ్చి అప్రోచ్ అవ్వడం చాలా మంచిది. ఆ తర్వాత ఈ మరొకటి కూడా ఏంటంటే వాళ్ళకి ఆ బిజినెస్ కలిసి వచ్చింది కదా వాళ్ళ పెద్దవాళ్ళకి అంటే వీళ్ళకి కూడా అదే బిజినెస్ రావాలని లేదు, వీళ్ళ జాతకపరంగా మరొక వ్యాపారం ఏమన్నా కలిసి వచ్చేది ఉంటుందేమో. సో అవన్నీ కూడా ముందుగా పరిశీలన చేసుకోవడం చాలా మంచిది నాన్న. ఓకే అమ్మా, ఇక అందరం ఎదురు చూసే మంచి మాటలో భాగంగా ఈరోజు మంచి మాట. ఓకే ఓకే, మంచి మాటలో భాగంగా తెలియజేసేటువంటిది ఎప్పుడూ తెలియజేస్తుంటా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి, పిల్లలు చదువులో రాణించడానికి ఎవరు కూడా దోచుకెళ్ళలేని ఆస్తి ఏమిటి అంటే చదువు ఒకటే. సో అలాంటి చదువులో ఉన్నతంగా రాణించాలి అని అంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది.
అలాగే పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళకి చదువు మీద శ్రద్ధ అనేది కూడా కలుగుతుందిట. వాళ్ళకి వాళ్ళే తెలియజేశారు యథార్థంగా. వాళ్ళంతా పిల్లలు తమంతట తాము వెళ్ళేస్తున్నారమ్మా, బాగా చదువుకుంటున్నారు, చదివింది గుర్తుంటుంది, ఇప్పుడు మంచి మార్క్స్ వస్తున్నాయి అని చెప్పేసి తెలియజేస్తుంటారు. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అది డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. రాలేనటువంటి వారికి పోస్టల్ సౌకర్యం ద్వారా పంపటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు తెలియచేసేటువంటి మంచి మాట ఏదైతే ఉంటుందో ఇలాంటి మంచి మాటలు ఎన్నెన్నో GSITASRMA జి సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు. ఇప్పుడు తెలియచేసేటువంటిది ఒక 5 మంగళవారాల పాటు మీరు ఇది ఆంజనేయ స్వామివారి గుడిలో చేయవచ్చు, లేదా మీ ఇంట్లో అయినా సరే ఇది చేశారు అని అంటే మాత్రం మ్యాక్సిమం ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళి చేస్తేనే చాలా మంచిది. ఇంట్లో చేశారు అని అంటే మాత్రం కంటే స్వామివారి గుడి గుడ్ రిజల్ట్. ఎందుకంటే ఒక 11 సార్లు ప్రదక్షిణాలు చేయాలంటే స్వామివారి గుడికి వెళ్ళి చక్కగా చేయొచ్చు. మరి ఇంట్లో పూజ చేసి అక్కడికి వెళ్ళాలని కాకుండా స్వామివారి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళి అంటే స్వామి అనుగ్రహం పొందడం కోసం, అలాగే ఈ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ పరిహారాలని చేసేవాళ్ళు ఆశ్చర్యకరమైనటువంటివి అద్భుతమైన ఫలితాలు అనేవి కూడా చూడటం జరుగుతుంది. దానికల్లా మీరు చేయాల్సింది అంటే 9 మంగళవారాలను పెట్టుకోండి. 9 మంగళవారాల పాటు సన్నజాజి పువ్వులు అనేటువంటివి స్వామివారికి తీసుకుని వెళ్ళండి, ఆంజనేయ స్వామివారికి. అలాగే ఒక సన్నజాజి పూల దండ అనేది కూడా, జాజి పూల దండ అనేది ఒకటి తీసుకోండి, స్వామివారికి సమర్పించండి. అక్కడ పంతులు గారికి ఇస్తే ఆయన వేస్తారు దండ స్వామివారికి. విడి పువ్వులు కూడా కొన్ని తీసుకొని వెళ్ళి జాజి పువ్వులతోటి అర్చన అనేది కూడా మీరు చేయించండి. Level up, level up, level up, level up. Now I know why this jacket is called Level Up. Well, that's exactly what చక్కగా అక్కడ నిలబడే కూర్చొని ఆ హనుమాన్ చాలీసా అది చదవండి. చదివిన తర్వాత ఒక 11 సార్లు ప్రదక్షిణాలు చేసి హనుమంతుడికి ఆ రోజున మీరు బూందీ మిఠాయి అనేది ఎరుపు రంగు వేసినటువంటి బూందీ మిఠాయి అనేది నైవేద్యం పెట్టించి ప్రసాదం పంచండి. ఈ విధంగా 9 మంగళవారాల పాటు చేశారు అనంటే ఆశ్చర్యకరమైన ఫలితాలు చూడగలుగుతారు. అంటే మిమ్మల్ని అంటే మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత గుడ్ రిజల్ట్ అనేటువంటిది అతి త్వరగా పొందగలుగుతారు. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి ఇలాంటివి ఎన్నో రెమెడీస్ అనేది తెలియజేస్తూ ఉంటాను. ఇంకా ఏమైనా సరే వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న. ఎప్పుడు నేను హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాను, చిక్కడపల్లి. అది మీరు ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. రాలేని వారికి ఎప్పుడైనా మీకు ఫోన్ ద్వారా కూడా అపాయింట్మెంట్ అనేది ఉంటుంది, ఫోన్ అపాయింట్మెంట్ అనేది. అయితే దానికి కూడా ప్రాసెస్ ఏంటి అనేది మీరు ముందుగా కనుక్కోండి. అంటే ఈవినింగ్ అవర్స్ మాత్రం తప్పనిసరిగా ఫోన్ అపాయింట్మెంట్స్ అనేవే ఉంటుంటాయి. కాబట్టి అది ముందుగా కాల్ చేసి కనుక్కుంటే ఎవరు ఏ టైంకి చేయాలో కూడా తెలియచేయటం జరుగుతుంది. ఓకే అమ్మా, చాలా కాలర్స్కి పరిహారాలతో పాటు ప్రేక్షకులందరికీ కూడా ఈనాటి కార్యక్రమంలో విజయ మార్గం ద్వారా మంచి పరిహార సందేహాలకు మంచి పరిహార మార్గాలు మా అందరితో పంచుకున్నారు. మీకు ధన్యవాదాలు మా. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9347998039, 9393364674, 040276665